మేడారం జంపన్నవాగులో భక్తుల పుణ్యస్నానాలతో పాటు శివసత్తుల పూనకాలతో జనసంద్రంగా మారింది. మేడారం చేరుకున్న భక్తులు మొదటగా జంపన్నవాగులో పుణ్యస్నానాలను ఆచరించి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుంటారు. ఇక జంపన్నవాగు నుండి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. సమ్మక్క సారలమ్మ మహాజాతర సందర్భంగా మేడారం పరిసరాలన్నీ కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈరోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు దేవతలు గద్దెలపైకి రానున్నారు. దానికి సంబంధించి కూడా పూజా కార్యక్రమాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో మరొకవైపు జంపన్నవాగు దగ్గర భక్తులంతా కూడా పుణ్యస్నానాలు ఆచరించి గద్దెల ప్రాంగణానికి చేరుకొని సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ప్రజెంట్ మనం విజువల్లో చూసిన ప్రాంతం అంతా కూడా జంపన్నవాగం. ఇక్కడ మొదటగా భక్తులు ఇక్కడికి చేరుకొని పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాతనే రోడ్డు మార్గం ద్వారా సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణానికి వెళ్ళి అక్కడ మొక్కులు చెల్లించుకున్నటువంటి ఆనవాయితీ. మొత్తం వేలాదిగా లక్షలాదిగా మేడారంకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు మేడారంకు చేరుకొని సమ్మక్క సారలమ్మ మహాజాతర సందర్భంగా ఈ 4 రోజుల పాటు ఇక్కడే ఉండి మొక్కులు చెల్లించుకొని కుటుంబంతో మళ్ళీ సంతోషంగా తిరిగి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. జంపన్నవాగులో జల్లు స్నానాలు చిన్న పెద్ద తేడా లేకుండా మైమరిపించే సంపంగే స్నానం, కొండ మామల దీవెనల శివసత్తుల పూనకాలు, ఇలా జంపన్నవాగు అబ్బియ రాగాలతో పులకించిపోతున్నటువంటి పరిస్థితి. శివసత్తుల అబ్బియ రాగాలతో జంపన్నవాగులో భక్తులందరూ మొక్కులు చెల్లించుకుంటారు. కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, కుటుంబంలో ఇంకా ఎటువంటి మంచి జరగాలంటే ఆ సమస్యలు తీర్చాలో అవన్నీ కూడా శివసత్తులతో అబ్బియ రాగాలతో దేవుణ్ణి మొక్కులు చెల్లించుకుంటూ లక్షలాది భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. 2 ఏళ్లకోసారి అత్యంత వైభవితంగా మేడారం మహాజాతర కొనసాగుతోంది. ఈసారి మహాజాతరకు జంపన్నవాగు దగ్గర కూడా భారీ ఏర్పాట్లు చేసి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం కూడా ట్యాప్స్ కావచ్చు, ఇతర సామాగ్రి కావచ్చు, ఇతర వాష్రూమ్స్ కావచ్చు, మిగతా మహిళా భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. వారంతా కూడా పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత ఇక్కడనే మళ్ళీ వస్త్రాలు మార్చుకొని తర్వాత అక్కడి నుంచి అమ్మవారి దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. జంపన్నవాగు స్నానం దగ్గర పవిత్ర స్నానాలు చేయడం భక్తుల కోసం 119 డ్రెస్సింగ్ రూమ్లు ఏర్పాటు చేశారు. భక్తజనంతో నిండిపోయి సమ్మక్క సారలమ్మ జై జై, కుటుంబాన్ని ఇంత మంచిగా చూడంటూ కూడా మొక్కులు చెల్లించినటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం చూసినటువంటి ఈ జంపన్నవాగులో చూడొచ్చు, యువత కావచ్చు, మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని ఆ సమ్మక్క సారలకు సంబంధించినటువంటి శివసత్తులతోని దేవుణ్ణి చెప్పుకున్న తర్వాత కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ పూజా కార్యక్రమాలు జంపన్నకు మొదటగా బొట్టు పెట్టిన తర్వాతనే సమ్మక్క సారలమ్మ అమ్మవారికి చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపైకి రాబోతున్నారు. రేపు సాయంత్రం చిలకలగట్టు నుంచి సమ్మక్కను ఆదివాసీ పూజారులు వారి పూజా కార్యక్రమాల ఆనవాయితీ ప్రకారంగా పూజలు చేసి సమ్మక్కను చేరుస్తారు. 30వ తారీఖున సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు నలుగురు దేవతలు గద్దెలపై ఉన్న నేపథ్యంలో 30వ తారీఖున పెద్ద ఎత్తున ఇంకా జంపన్నవాగు జనంతో నిండిపోయే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తూ శివసత్తుల పూనకాలతో యువత బాలతో ఆడుకుంటూ యువత అంతా కూడా స్నానాలు ఆచరిస్తూ ఎంజాయ్ చేస్తూ మేడారం మహాజాతర మొక్కులు చెల్లించుకున్నటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. మరొక వైపు ఎవరు కూడా జంపన్నవాగులో ఇబ్బంది పడకుండా, జంపన్నవాగులో తప్పిపోకుండా, ఈ నీటిలో మునగకుండా అధికారులు పూర్తిగా కాపాడే ప్రయత్నాలను కూడా సందర్శించుకొని ఎస్డీఆర్ఎఫ్ టీమును కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసి ఎవరైతే కొంచెం మునిగిపోయే వారు ఉంటారో, ఎవరైతే కొంత లోతుకు వెళ్ళేవారు ఉంటారో వారందరూ కూడా ఎవరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎప్పటికప్పుడు ఎస్డీఆర్ఎఫ్ టీం కూడా భక్తులకు సూచిస్తూ వారందరినీ కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే జంపన్నవాగులో 2 మహిళలు, యువత కూడా నీట ఉన్న నేపథ్యంలో వారిని కాపాడి వెంటనే గద్దెల ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రథమ చికిత్స కేంద్రానికి తరలించి ప్రజెంట్ ఇప్పుడు 2కి చికిత్స అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా జంపన్నవాగులో కూడా అందరూ పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించే విధంగా వెళ్ళాలి. కానీ ఎవరు కొంత మద్యం తాగడం కావచ్చు, ఎవరన్నా ఇంకా బాల్తో ఆడడం కావచ్చు, ఎవరైనా ఇతర వ్యక్తులకు, ఇతర భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలంటూ మంత్రి సీతక్క కావచ్చు, ములుగు జిల్లా అధికారులు ఇప్పటికే భక్తులకు అనేక సూచనలు ఇచ్చారు. అందరూ కూడా సజావుగా సమ్మక్క సారలమ్మను దర్శించుకొని జంపన్నవాగులో పుణ్యస్నానాలతో అమ్మవార్ల దర్శనం తర్వాత మళ్ళీ తిరిగి క్షేమంగా వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత కుటుంబంతో కూడా వంట చేసుకొని తిన్న తర్వాత క్షేమంగా వెళ్ళాలి. ఎవరు కూడా జంపన్నవాగు దగ్గర కావచ్చు, గద్దెల వద్ద భక్తులకు ఇబ్బందులు కలిగించేగా వ్యవహరించొద్దంటూ కూడా ములుగు జిల్లా యంత్రాంగం చెప్పినటువంటి పరిస్థితి కనబడితే ఓవరాల్గా జంపన్నవాగు మాత్రం జనసంద్రంగా మారిపోయి పుణ్యస్నానాలతో శివసత్తుల పూనకాలతో మాత్రం జంపన్న పరిసరాలు అయితే భక్తజనంతో కంపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు సారలమ్మ సంబంధించినటువంటి ఆదివాసీ పూజా కార్యక్రమాలు కొనసాగుతుంది. ఇప్పటికే ఆడపడుచులు గద్దె ప్రాంగణానికి చేరుకొని వాటర్తో కావచ్చు, పసుపు కుంకులతో, చీరలతో మొత్తం శుద్ధి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మేడారంలో
ఏ రోడ్డు చూసినా కూడా మేడారం పరిసరాలు పూర్తిగా జనసంద్రంగా మారి జై సమ్మక్క జై సారలమ్మ అంటూ నినాదాలతో మారుమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. జంపన్న వాగులో జనసంద్రంగా మారి గద్దెల ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మేడారంలో కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ జంపన్న వాగు నుంచి.